హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో పూరీలు పొంగుతూ రావాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు నేను గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి వేశాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేశాక సాల్ట్ మిక్స్ అయ్యేలాగా గోధుమ పిండి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు కొద్దిగా పోసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిండిని ఎక్కువసేపు నానబెట్టడం లేదండి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి మెత్తగా రెడీ అయిపోయిందండి. గోధుమ పిండి చాలా సాఫ్ట్గా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్నైతే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను అంతేనండి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే నేను దీన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మీరు పూరీలు అయితే చేసుకోండి. నేను ఇక్కడ చిన్న పూరీలు చేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం మిగిలిన పిండిని బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను చిన్నవి. పిండి అంతా మొత్తం ఒకేసారి చేసుకోకుండా 10 బాల్స్ అయితే చేసుకోండి. ఇవి ఒత్తుకొని పూరీలు చేసుకున్న తర్వాత మిగతా పిండితో మనం ఇలా ఒత్తుకోవాలండి పూరీని. ఇప్పుడైతే నేను ఒక పూరి ఒత్తుకుంటున్నాను. పెద్ద సైజ్ కాకుండా నేనైతే చిన్న సైజులో ఇలా ఒత్తుకొని పెట్టుకుంటున్నాను. మరి సన్నగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు ఒత్తుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇన్ని పూరీలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాతనే మనం పూరీలు అయితే వేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా మనకి ఉబ్బుతూ వస్తాయండి. రవ్వ వేయడం వల్ల మనకి క్రిస్పీగా కూడా ఉంటాయి పైన. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని వేగనివ్వండి. టర్న్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇదే విధంగా నేను మిగిలిన పూరీలన్నీ చేసుకుంటున్నానండి. అన్నీ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే పూరీలు అయితే తీసుకుందాం. నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత పొంగిందో చూడండి పూరి. క్రిస్పీగా అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ పూరి అనేది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.